హలో ఫ్యామిలీ అండ్ బ్యాచిలర్స్, వెల్కమ్ బ్యాక్ టు టీకేసీ ఛానల్. ఈరోజు నా స్టైల్లో నాటుకోడి ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తే వచ్చేయండి. ముందుగా చికెన్ తీసుకొని కడిగి అందులో చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లో ఆయిల్, కరివేపాకు, చిల్లీస్ వేసి వేగనివ్వాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి మొత్తం కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కలుపుకొని అది కూడా మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేయాలి. మొత్తం చికెన్ ఇప్పుడు కలిసేలాగా కింద నుంచి పై వరకు ఒక 2-3 టైమ్స్ తిప్పుకోండి. అప్పుడు మన కింద ఉన్న ఆయిల్ మొత్తం చికెన్తో కలుస్తుంది. ఆ తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఆ తర్వాత మనం చికెన్ కుక్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. ఇందులో మనం ఏం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ చికెన్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది అది కుక్ అవ్వడానికి. దాని తర్వాత కుక్ అయింది అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ కడాయిలో షిఫ్ట్ చేసుకుందాం. ఆ తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. బికాస్ ఇట్స్ ప్రెషర్ కుక్కర్లో ఉడికింది కాబట్టి కడాయిలో కుక్ చేసుకున్నాక దాన్ని ఉడికిందా లేదా అని మనం ఇలా ముక్కని ప్రెస్ చేసి చూసినప్పుడు 2 పీసెస్ అయినప్పుడు ముక్క ఉడికినట్టు అర్థం. సో అలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం మళ్ళీ. దాని తర్వాత మన రుచికి సరిపడా కారం వేసుకుందాం. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. సో మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. మీ రుచికి తగ్గట్టు మీరు ఎన్ని టేబుల్ స్పూన్స్ అని మీరు యాడ్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ మనం దాని ముక్కని నీట్గా కింద నుంచి పై వరకు కలుపుదాం. సో దట్ కారం అనేది ఎగ్జాక్ట్గా ఎవ్రీ పీస్కి అనేది నీట్గా పడుతుంది. సో దీని తర్వాత మళ్ళీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచినాక దాని తర్వాత గరం మసాలా, ఎవరెస్ట్ రాయల్ చికెన్ మసాలా మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత మన ఇంట్లో పట్టుకున్న ధనియాల పొడి యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్ మన ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఎంతో రుచికరమైనగా రెడీ అయిపోయింది.